హలో అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు సండే స్పెషల్ సందర్భంగా మా అమ్మ ఈరోజు ఇంట్లో చేపల కూర చేస్తుంది. చేపల కూర చేస్తే మా అమ్మ చాలా బాగుంటుంది, అందరూ ఇష్టపడి తింటుంటారు. నాకైతే చాలా ఇష్టం చేపల కూర. ఇంకా మా అమ్మ ఇంట్లో ప్రిపేర్ చేస్తుంది చేపల కూర. మేము చేస్తామన్నా మా అమ్మ వద్దు నేనే చేస్తానని చెప్పి చేస్తూ ఉంది. ఇంకా వంట అయితే అయిపోతుంది. మేమంతా లీగల్గా వెయిట్ చేస్తూ ఉన్నాము తినడానికి. సో మా నాన్నకు కూడా చాలా ఇష్టము. చూడండి మా అమ్మ చేస్తూ ఉంది. ఇంకా ఒక పక్క రైస్ అయితే పెట్టేసుకున్నాము, రైస్ అయిపోతుంది. అలానే ఇప్పుడు చేపల కూర అయిపోగానే ఇంకా వేసుకొని తినేయడమే. మా అమ్మ చేస్తే చాలా బాగుంటుంది. అమ్మ చేతి వంట అంటారు కదా, సో అమ్మ చేతి వంట సూపర్గా ఉంటుంది. మా అమ్మ చేసే వంటలో చేపలే బాగా చేస్తుంది, సూపర్గా చేస్తుంది. అయితే ఇలా చింతపండు పులుసు పోయిగానే ఇంట్లో అంతా మంచిగా స్మెల్ వచ్చిందండి. ఆ స్మెల్ చూడగానే ఎప్పుడెప్పుడు తినాలా చేపల కూర అనిపిస్తుంది. సో చింతపండు పులుపు అయితే బాగా ఉడికిపోతుంది. చేపలు అయితే వేసేస్తుంది అమ్మ. చేపలు వేసేసింది. ఇంకా ఆ చేపలు కొన్ని ఒక 15 or 10 minutes బాగా ఉడకపెట్టుకునేసి తర్వాత ఆఫ్ చేస్తే చేపల కూర రెడీ అయిపోతుంది. చేపల కూర ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.